గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు దిక్సూచి. నేను అనుష. డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? 8th క్లాస్ నుంచి డాక్టర్ కావడం అనే లక్ష్యాన్ని సాధించవచ్చా? మెడి ర్యాంకర్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? కోనేరు జగన్మోహన్ రావు గారిని అడిగి వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అలాగే డాక్టర్ కావడం మీ లక్ష్యం అయితే ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుబాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ రఘుబాబు గారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడ్ ర్యాంకర్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ మెడి ర్యాంకర్స్ ప్రోగ్రామ్ అంటే మనం 8th క్లాస్ నుంచి విద్యార్థుల్ని మనం తీసుకుని 8th, 9th, 10th జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ అంటే 8th క్లాస్లో ఒక స్టూడెంట్ని మనం తీసుకున్న తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఒక స్టూడెంట్ని మెడికల్ ర్యాంకర్గా మార్చడమే ఈ యొక్క మెడి ర్యాంకర్స్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. యాక్చువల్గా మెడి ర్యాంకర్స్ ప్రోగ్రాంలో మనం ఎప్పుడైతే 8th క్లాస్లో స్టూడెంట్ని తీసుకుంటామో ఆ స్టూడెంట్కి రెగ్యులర్ కరికులంతో పాటుగా అంటే వాళ్ళు చదివేటువంటి 8th క్లాస్ సిలబస్, 9th క్లాస్ సిలబస్, 10th క్లాస్ సిలబస్, జూనియర్ ఇంటర్ సిలబస్తో పాటుగా మనం ఈ యొక్క ఎంసెట్ ఓరియంటేషన్లోను ప్లస్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మెడికల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నిటికీ మనం ఒక ప్రోగ్రామ్ని, ఒక కరికులంని డిజైన్ చేయడం జరిగింది. మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ప్రతి విద్యార్థి ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవుతాడో 100% ఆ స్టూడెంట్ డాక్టర్గా మారడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ మెడి ర్యాంకర్స్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఎంసెట్లో 100% విద్యార్థులు ర్యాంకర్లు కాలేకపోతున్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ 2 సంవత్సరాలే చదివి ఈ 2 సంవత్సరాల్లో 100% వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కాలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థుల కోసం ఈ యొక్క ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక చక్కటి మెడి ర్యాంకర్స్ ప్రోగ్రామ్ని సంజీవ్ రెడ్డి నగర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పేరెంట్స్ అందరూ ఈ విషయాన్ని గ్రహించి డాక్టర్ కావాలనేటువంటి లక్ష్యం ఎవరికైతే ఉందో వాళ్ళు 100% మన ఇన్స్టిట్యూషన్ సంప్రదించి ఈ యొక్క మెడి ర్యాంకర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితంగా డాక్టర్ కావాలనేటువంటి వాళ్ళ యొక్క కళను సాకారం చేసుకోవాలని కోరుచున్నాను. అలాగే రఘుబాబు గారు, అసలు 8th క్లాస్ నుంచి కూడా డాక్టర్ కావాలి అనే లక్ష్యాన్ని సాధించవచ్చా? అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సాధ్యం అవుతుందంటారు? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగామమ్మా. యాక్చువల్గా 2 సంవత్సరాల్లో మనం మెడికల్కి టార్గెట్ కనుక చేసుకున్నట్లయితే ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా సక్సెస్ రేటు 5 to 10% మాత్రమే ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క మెడికల్ కాలేజీలో సీట్లు తక్కువగా ఉండటం, రాసేటువంటి విద్యార్థులు, ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉండటం వల్ల ఖచ్చితంగా మెడికల్ ర్యాంకును సాధించాలి అనేటువంటి కాన్సెప్ట్ కలిగిన విద్యార్థులు ఇంటర్మీడియట్లో తన గోల్ని సెట్ చేసుకోవడం వల్ల ఈ 2 సంవత్సరాల్లో ర్యాంకులు తీసుకురాలేకపోతున్నారు, మెడికల్ ర్యాంకర్గా మారలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థుల కోసం 8th క్లాస్ నుంచి మనం పెట్టుకోవడం వల్ల 8th క్లాస్లో ఏదైతే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే టెక్నికల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, షార్ట్ కట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 8th క్లాస్ నుంచే మనం ప్రతి విద్యార్థికి ఈ యొక్క ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, నేషనల్ వైడ్ జరిగేటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి టాపిక్లోనూ డెప్త్గా ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యేటటువంటి రీతిలో మన టోటల్ ప్రోగ్రామ్ని 8th క్లాస్ నుంచి డిజైన్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా 100% డాక్టర్ కావచ్చు అనే దాన్ని మనం ప్రాక్టికల్గా కోనేరు జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మనం ప్రాక్టికల్గా దీన్ని చూసిన తర్వాతే మన యొక్క ఈ యొక్క ఎయిమ్ మెడి ర్యాంకర్స్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్, మీ కరికులం ఎలా ఉందండి? యాక్చువల్గా మన కరికులం వచ్చి కంప్లీట్గా వాళ్ళు ఎవ్రీడే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీద ఎవ్రీడే ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే ఒక స్టూడెంట్ ఎప్పుడైతే తన యొక్క రెగ్యులర్ సిలబస్కి రిలేటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఎవ్రీడే ప్రిపేర్ అవుతూ ఉంటాడో, ప్రతి టాపిక్లోనూ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, ప్రతి టాపిక్లోనూ టెక్నికల్ ఓరియంటెడ్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైతే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందో 100% ఆ విద్యార్థి మన కరికులం, మనం ఒక అద్భుతమైనటువంటి కరికులం డిజైన్ చేసాం. అంటే 50 years అనుభవం ఉన్నటువంటి కోనేరు జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మనం కంప్లీట్గా ఈ కరికులంని 100% ర్యాంకర్గా మారడానికి ఏ రకమైనటువంటి కరికులం డిజైన్ చేశామో ఆ డిజైన్ని మీరు ఒక్కసారి మా ఇన్స్టిట్యూషన్కి రండి. సంజీవ్ రెడ్డి నగర్లో మా ఇన్స్టిట్యూషన్ ఉంది. మీరు మా ఇన్స్టిట్యూషన్కి వచ్చి 100% డెప్త్గా మీ పాపను కానీ బాబుని కానీ డాక్టర్ చేయాలనుకున్నటువంటి ఆశ ఎవరికైతే ఉందో, ఆ కళ ఎవరికైతే ఉందో మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి టోటల్ కరికులంను డిజైన్ చేసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి 100% మీ బాబుని డాక్టర్గా మార్చడానికి మేము 100% సక్సెస్ చేస్తామనేటువంటిది మీడియా ముఖంగా అందరికీ ప్రామిస్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఓన్లీ ఎంసెట్ ఓరియంటెడ్గానే వాళ్ళకి ప్రిపరేషన్ ఇస్తున్నారు. మరి మీరు ఎంసెట్ ఒక్కటేనా లేదా ఆల్ ఇండియా మెడికల్ ఎగ్జామ్స్ ఏవైనా రాయడానికి మీ దగ్గర కోచింగ్ ఉంటుందా? ఓకే, యాక్చువల్గా టార్గెట్ ఒక దాన్ని పెట్టుకుని వెళితే ఆ టార్గెట్లో ఎవరైనా స్టూడెంట్ రీచ్ కాలేకపోతే 100% ఆ స్టూడెంట్ తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కోల్పోతాడు. అందుకని మనం ఏం చేస్తామంటే మల్టీ డైమెన్షన్స్లో అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్, ఎయిమ్స్ అనగా, జిప్మర్ అనగా, ఏఎఫ్ఎంసీ అనగా, ఏపీఎంటీ అనగా ఇలా మెడికల్కి సంబంధించినటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మనం తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. రైట్, అంటే ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉందండి అక్కడ? యాక్చువల్గా మన దగ్గర హాస్టల్తో తీసుకున్నట్లయితేనమ్మా ఇంటి వాతావరణానికి తగ్గట్టు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి ఫుడ్ని ప్లాన్ చేస్తూ మంచి
అక్కడ స్టడీ అవర్స్ కానివ్వండి, అక్కడ 100% పిల్లల హాస్టల్ వాతావరణానికి ఇంటి వాతావరణానికి తగ్గట్టుగా ఉన్నట్టు మనం హాస్టల్ని డిజైన్ చేయడం జరిగింది. రైట్, అంటే బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ ఎక్స్క్లూజివ్ హాస్టల్స్ ఉంటాయి. అవునమ్మా, యాక్చువల్గా బాయ్స్ కి సపరేట్ హాస్టల్, గర్ల్స్ కి సపరేట్ హాస్టల్ ఏర్పాటు చేశాము. అంటే మనం తీసుకునేది కూడా క్లాస్ కి 25 మందినే తీసుకుంటాము. 8th క్లాస్ 25, 9th క్లాస్ 25, 10th క్లాస్ 25, జూనియర్ ఇంటర్ 25. అంటే ఎప్పుడైతే 25 మందిని మనం తీసుకోవడం జరుగుతుందో ఆ 25 మెంబర్స్ మీద ఇండివిజువల్ కేర్ ఉండటం వల్ల ప్రతి స్టూడెంట్ 100% ర్యాంకర్ గా మారటానికి, టీచర్ కి ఐడెంటిఫికేషన్ పెంచడానికి 100% మనకు ఉపయోగపడుతుంది. రైట్, అంటే ఇప్పుడు చాలా స్కూల్స్ ఉన్నాయి, మరి ఆర్డినరీ స్కూల్స్ కి మీ స్కూల్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒక ఆర్డినరీ స్కూల్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తయారు చేస్తారు, ఆర్ట్స్ గ్రూప్ కు తయారు చేస్తారు. అదేవిధంగా క్లాస్ కి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండటం వల్ల 100% స్టూడెంట్ ర్యాంకర్ గా మార్చడానికి ప్రతి స్టూడెంట్ లో ఏ రకమైనటువంటి అంటే ఆ యొక్క స్టఫ్ ఎంత ఉంది, ఆ షార్ప్నెస్ ఎంత ఉంది అనేది ఎక్కువ మంది ఉంటే మనం గ్రహించలేము. అదేవిధంగా ఒక విద్యార్థి తను ఎక్కడ వెనకబడి ఉన్నాడు, ఏ టాపిక్లో వెనకబడి ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నాడు అనేది మనం 100% ఐడెంటిఫై చేయలేము ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండటం వల్ల. రిమైనింగ్ స్కూల్కి మన స్కూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక సెక్షన్కి మనం 25 మందినే తీసుకుంటాము. ఆ 25 మందిని మనం కాన్సన్ట్రేషన్ చేస్తాము. ప్రతి విద్యార్థిని ర్యాంకర్గా మార్చాలనేటువంటి ఒక స్టాఫ్ మెంబర్ యొక్క ఉద్దేశం ప్రతి స్టూడెంట్ని ర్యాంకర్గా చూడాలని ఉద్దేశం మేనేజ్మెంట్ కూడా ఉండటం వల్ల 100% ప్రతి విద్యార్థిని ర్యాంకర్గా మారుస్తాం. రైట్, ప్రస్తుతం బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కడ డెవలప్ చేయబోతున్నారు? యాక్చువల్గా మన బ్రాంచ్ వచ్చి సంజీవ్ రెడ్డి నగర్లో ఉందండి. ఎయిమ్ మెడి ర్యాంకర్ స్కూల్ అంటే ఈ కంప్లీట్ ఏసీ స్కూల్. ఇది క్లాస్కి 25 మందే ఉంటారు. మనం ఈ సంవత్సరం 8th క్లాస్ 25, 9th క్లాస్ 25, 10th క్లాస్ 25 తీసుకుంటున్నాము, జూనియర్ ఇంటర్ 25 తీసుకుంటున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మనం తీసుకున్నట్లయితే విజయవాడ, వైజాగ్, తిరుపతి ఈ 3 చోట్ల మనం నూతనంగా బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. రైట్, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లోకల్ స్టూడెంట్స్ కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు. మరి అలాంటి పిల్లల కోసం పర్టికులర్ గా మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు? అదేవిధంగా చదువులో కూడా కొంచెం వాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు వెనకబడి ఉండొచ్చు, సో లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం కానివ్వండి ఏదైనా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి? ఓకే, యాక్చువల్గా మనం ఒక సాధారణ విద్యార్థిని సైతం మనం తీసుకుని ప్రతి విద్యార్థికి సాధారణ విద్యార్థిని మనం తీసుకున్న తర్వాత ఆ విద్యార్థి ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నాడు, ఏ టాపిక్లో వెనకబడి ఉన్నాడు అనేది పర్సనల్గా మనం కేర్ తీసుకుంటాము. రూరల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థి అయినా, బి క్లాస్ సెంటర్స్లో చదివినటువంటి విద్యార్థినైనా మనం ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక చక్కటి ప్రణాళికతో ప్రతి విద్యార్థికి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తూ ప్రతి విద్యార్థికి ర్యాంకర్గా మారాలి అనేటువంటి ఆలోచన కలగజేస్తూ 100% ప్రతి విద్యార్థిని టార్గెట్ ఓరియంటెడ్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, కాల్ ఉన్నారండి. ప్రసాద్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మేడం చెప్పండి, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ రఘుబాబు గారు. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ గారు, చెప్పండి. సార్, ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో ఆల్మోస్ట్ మెడికల్ ర్యాంక్ అంటే కొన్ని కాలేజీలు శాసిస్తూ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, బట్ ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ బేసిక్ ఓరియంటెడ్ లో 8th, 9th, 10th నుంచి పెట్టిన ఓరియంటేషన్ ఎక్సలెంట్. ఓకే, ఆ రేంజ్ లో అనేది ఎవరు కూడా లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ గల్లీలో చూసినా ఐఐటి అనేది తప్ప ఈ మెడికల్ ఓరియంటేషన్ లో పెట్టడం అనేది ఎక్సలెంట్ సార్. ఇటువంటి వాటిలో మీరు ఈ ఎంబీబీఎస్ కే కాకుండా ఇండియాలో జరుగుతున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అంటే మీరు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇస్తున్నారు, వీటితో పాటు 8th క్వశ్చన్ పేపర్స్ కొన్ని పేపర్లో తీసినప్పుడు కూడా అనలిటికల్ గా క్వశ్చన్స్ కొన్ని డిఫికల్ట్ గా ఉంటున్నాయి. ఆ ఓరియంటేషన్ లో మీ ఫ్యాకల్టీ టీచింగ్ ఎట్లా ఇస్తున్నారు ఏంటి అనే దాని మీదే కొంచెం, ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది ఖచ్చితంగా 8th, 9th తీసుకుంటే మీలాంటి ఇన్స్టిట్యూషన్ లో ఎక్సలెంట్ 100% సక్సెస్ అనేది పెరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ తర్వాత మీ ఇన్న తర్వాత నాకు అనిపిస్తుంది. బట్ ఎయిమ్స్ దాంట్లో ఎయిమ్స్ మెడికల్ దాంట్లో చేరాలి అంటే అది చాలా టిపికల్. అది మన సౌత్ నుంచి సెలక్షన్స్ కూడా చాలా తక్కువ. అటువంటి వాటికి ఏ విధంగా మీరు ఇంకా మీ యొక్క సజెషన్స్ ఎట్లా ఇవ్వగలరు? అంటే ఆ పిల్లలకి 8th నుంచి టార్గెట్ అని అంటే ఎంబీబీఎస్ చాలా ఈజీ అవుతుంది. అటువంటి వాటికి ఏ విధంగా ఇవ్వగలరు అనేది. సెకండ్ పాయింట్ వచ్చేసి హాస్టల్ ఓరియంటేషన్. కార్పొరేట్ కాలేజీలు చూసి విసిగిపోయినాం. అట్లా కాకుండా ఆ ఓరియంటేషన్ లో కాకుండా మీ యొక్క హాస్టల్స్ ఏ విధంగా ఉంటాయి, వీటి మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. ఓకే, రైట్ సార్. ప్రసాద్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ప్రతి విద్యార్థిని ర్యాంకర్గా మార్చాలంటే ఫస్ట్ ఫండమెంటల్గా ఎంసెట్ ఓరియంటేషన్లో మనం గనక ఆ పాయింట్లోనే కనుక మనం కోచింగ్ ఇస్తే ఆ పిల్లవాడు
ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పిల్లవాడికి గనక ర్యాంక్ రాకపోతే ఆ పిల్లవాడు సైకలాజికల్గా వీక్ అవుతున్నాడు. సైకలాజికల్గా వీక్ అవటమే కాకుండా అతను డాక్టర్ కావాలనేటువంటి ఆ యొక్క ఆశని అక్కడితోనే చంపేసుకుంటున్నాడు. అందుకని ఎయిమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మనము ఎంసెట్తో పాటుగా ఎయిమ్స్, జిప్మరు, ఏఎఫ్ఎంసి, సిఎంసి, ఏపిఎంటి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రతి విద్యార్థిని మల్టీ డైమెన్షన్స్లో తయారు చేస్తాము. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఎప్పటికప్పుడు ప్రతి విద్యార్థిని మనము మా ప్రిన్సిపల్ మేడము, స్టాఫ్ ప్రతి విద్యార్థిని వీక్లీ వన్స్ పిలిపించుకుని పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తూ అతను ఏ టాపిక్లో ఎలా ఉన్నాడు, ఆ టాపిక్లో అతను ఎలా డెవలప్ చేయాలనేటువంటి పర్సనల్ ఎజెండా ఒకటి తయారు చేసుకుని ఉన్నాం. అదేవిధంగా కరికులంను కూడా రెగ్యులర్ సిలబస్లో ఒక అటామిక్ స్ట్రక్చర్ టాపిక్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ టాపిక్లో ఇంటర్మీడియట్తో పాటుగా ఈ యొక్క ఎయిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, జిప్మర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఏఎఫ్ఎంసీకి సంబంధించిన క్వశ్చన్స్, ఎంసెట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ ప్యాటర్న్లో మనం స్టూడెంట్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఏ లెవెల్ ఎగ్జామినేషన్ అయినా స్టూడెంట్ నేను కాన్ఫిడెంట్గా ఈ ఎగ్జామినేషన్స్ అని రాయగలను అనే విధంగా ప్రతి స్టూడెంట్ను తయారు చేయటమే ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్లాస్కి ఎక్కువ మందిని తీసుకోవటం వల్ల ఐడెంటిఫికేషన్ కష్టం అవుతుంది కాబట్టి మనం 25 మంది స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుని ప్రతి విద్యార్థిని డాక్టర్గా మార్చాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఈ యొక్క ఎయిమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఒక స్టూడెంట్ని మనం తీసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ మన ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అంటే ఆ ఎగ్జామ్ ఏంటంటే స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నాడు, అంటే సపోజ్ ఫిజిక్స్లో కష్టంగా ఉన్నాడు అనుకోండి, ఆ ఫిజిక్స్ లెవెల్లో ఆ బాబుకి ఆ ఫిజిక్స్ మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం, ఆ పాపకి ఆ ఫిజిక్స్ మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం. అంటే ఈ రకంగా మనం సబ్జెక్టు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం మొదలు పెడతామో ఖచ్చితంగా ఆ విద్యార్థి ర్యాంకర్గా మారతాడు. ఆ ర్యాంకర్గా మారే విధానం, అలాంటి కరికులం, అలాంటి సిచ్యువేషన్ ఎయిమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అందిస్తుంది. ప్రతి విద్యార్థిని, ప్రతి ఒక్క విద్యార్థులను ర్యాంకర్గా మార్చడం కోసం 100% ఎయిమ్ మీ వెన్నంటే ఉంటుంది. ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 8th క్లాస్ నుంచి స్టేట్లో ఎక్కడా లేని విధంగా స్టేట్లో 8th క్లాస్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు 8th క్లాస్ నుంచి ప్రోగ్రామ్ చేయటం వల్ల 100% ర్యాంకర్గా స్టూడెంట్ మారచ్చు. అది ప్రాక్టికల్గా మేము ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే ఈ యొక్క ఎయిమ్ మెడి ర్యాంకర్ స్కూల్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రైట్, ఒక కాల్ ఉన్నారని. మహేష్, గుడ్ ఆఫ్టర్నూన్. మహేష్, అడగండి మీ డౌట్. హలో మేడం. చెప్పండి, మీ డౌట్ అడగండి. మేడం ఇప్పుడు ఇప్పుడు నేను 10th చదువుతున్నాను. ఓకే, చెప్పండి మహేష్ గారు. సార్ ఇప్పుడు నేను 10th చదువుతున్నా, ఫీజు ఎంత ఉంటాయి సార్ 10th కి? ఓకే రైట్. డాక్టర్ కావాలి అనేటువంటి లక్ష్యం ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా ఎయిమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రండి. ఫీజు గురించి ఒక కాలర్ మాట్లాడున్నారు. 100% సాధారణ విద్యార్థికి అందుబాటులో ఉండే విధంగా ఫీజు ఉంటుంది. మనము టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఎయిమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్కాలర్షిప్ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ డాక్టర్ కావటం కోసం అన్ని రకాల సదుపాయాలు ఎయిమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి. ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు దీన్ని గ్రహించి ఈ యొక్క డాక్టర్ కావాలనేటువంటి లక్ష్యాన్ని మనం ఎయిమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనే ప్లాట్ఫామ్ ద్వారా సక్సెస్ చేసుకోవాలని ప్రతి విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియచేస్తున్నాను. రైట్, ఆనంద్ బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఆనంద్ గారు. సార్ నమస్తే. నమస్తే ఆనంద్ గారు, చెప్పండి. సార్ ఇప్పుడు కర్ణాటక నుండి ఇక్కడ జాయిన్ కావాలంటే వాళ్ళకి ఎట్లా సార్? ఓకే సార్, యాక్చువల్గా ఇప్పుడు కర్ణాటక అంటే మీ బాబు పాప చెప్పలేదు మీరు. కర్ణాటక అంటే ఆల్రెడీ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఏపీఎంటీ ఈ నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్స్కి మాత్రమే వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఈ యొక్క ఎంసెట్ దగ్గరకు వచ్చేటప్పటికి నాన్ లోకల్ ఉంటుంది. మీ టార్గెట్ కనుక నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అయినట్లయితే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్లో మీ పాపను కానీ బాబుని కానీ ర్యాంకర్గా మార్చాలంటే మీరు మీ బాబుని కానీ పాపను కానీ మా దగ్గర జాయిన్ చేయొచ్చు. మనం ప్రతి దానికి నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్కి, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి ఒకే రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి విద్యార్థిని ర్యాంకర్గా మార్చడం కోసం దాని యొక్క షెడ్యూల్ని, ప్లానింగ్ని తయారు చేస్తున్నాం. మీరు ఒకసారి మా ఇన్స్టిట్యూషన్కి రండి, సంజీవ్ రెడ్డి నగర్లో. మేము ఖచ్చితంగా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ యొక్క స్టూడెంట్ని కూడా మా దగ్గర జాయిన్ చేయడానికి ఫెసిలిటీ ఉంది. రైట్, ఇక ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఓకే, యాక్చువల్గా ఒక ఫ్యాకల్టీని, మంచి ఫ్యాకల్టీ కనుక ఉంటేనే ఆ విద్యార్థి ర్యాంకర్గా మారతాడు. అంటే
ఫ్యాకల్టీకి కోనేరు జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మనం ఎవ్రీ మంత్ ఫ్యాకల్టీని ఈ యొక్క ర్యాంకర్ ప్రోగ్రామ్కి ఏ రకంగా డిజైన్ చేయబడ్డామో ఆ రకంగా మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రకమైనటువంటి మా యొక్క మెడి ర్యాంకర్స్ ప్రోగ్రామ్ని కోనేరు జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేస్తూ లెక్చరర్స్ను కూడా టీచర్స్ను కూడా మనం ఆ స్థాయిలో తయారు చేస్తాం. ఎందుకంటే గురువు కరెక్ట్గా ఉంటేనే శిష్యుడు 100% సక్సెస్ అవుతాడు. గురువు కరెక్ట్గా లేకపోతే ఆ శిష్యుడు రాణించలేడు. అందుకని మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి చక్కగా ప్రాక్టికల్గా చెప్పగలిగి ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే విధంగా లెక్చరరు ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మన దగ్గర టీచింగ్ ఉండటం వల్ల విద్యార్థులు కూడా చక్కగా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్తో బాగా చదువుతారనేటువంటి ఒక నమ్మకంతో మనం మంచి డెడికేషన్ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ని మనం రిక్రూట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లాస్ రూమ్లో భాగంగా వాళ్ళకి డ్రెస్ మనం ఒకటి ప్రొవైడ్ చేస్తాం. ఆ డ్రెస్తో పాటుగా వాళ్ళ యొక్క ఎఫ్రాన్ కూడా మనం ఈ యొక్క డ్రెస్లో ఒక భాగాన్ని చేసాం. ఎందుకని ఎఫ్రాన్ భాగం చేసామంటే ఒక 8th క్లాస్లో స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఆ టార్గెట్ 5 years ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఈ యొక్క ఎఫ్రాన్ వల్ల ఖచ్చితంగా క్లాస్ రూమ్లో ఎఫ్రాన్ వేసుకుని కూర్చోవడం వల్ల ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు తను డాక్టర్ కావాలనేటువంటి ఆలోచనని తన మనసులో నుంచి ఎప్పటికీ చెదిరిపోకుండా ఉండటం కోసం ఈ యొక్క డ్రెస్లో కూడా ఎఫ్రాన్ని మనం ఒక భాగం చేయడం జరిగింది. రైట్. అలాగే ర్యాంక్ కానివ్వండి, సీట్ కానీ కన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు మీరు? ఎస్, ఇప్పుడు చాలా మందికి పేరెంట్కి అనిపించవచ్చు, మనం 8th క్లాస్లో జాయిన్ చేస్తున్నాము, 5 years తర్వాత ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందా రాదా. అలాగే 9th క్లాస్లో జాయిన్ చేస్తాము 4 years మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి. అదేవిధంగా 10th క్లాస్లో జూనియర్ ఇంటర్లో ఇలా జాయిన్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ని. ఇలా జాయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన వాడికి ర్యాంక్ వస్తుందా రాదా అనేటువంటి ఒక రకమైనటువంటి జటిలమైనటువంటి సమస్యతో పేరెంట్ ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పేరెంట్స్కి మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పుడైతే మనం లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ద్వారా అంటే 5 సంవత్సరాల మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, 4 సంవత్సరాల మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, 3 సంవత్సరాల మెడికల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్ ద్వారా మనం విద్యార్థిని ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి తయారు చేయడం మొదలు పెడతామో ఖచ్చితంగా ఆ విద్యార్థి ర్యాంకర్ గా మారతాడు. ఎందుకని ఇది చెప్పగలుగుతున్నామంటే మేము దాదాపు 20 నుంచి 25 years విద్యా వ్యవస్థలో ఉన్నాం. అనేక మంది విద్యార్థుల్ని ర్యాంకర్లుగా మార్చాం, అనేక మంది విద్యార్థుల చేత ఈ వర్క్ చేయించాము. చేయించిన తర్వాతే మనం ఎయిమ్ మెడి ర్యాంకర్ స్కూల్ అనేది మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక విద్యార్థి ర్యాంకర్గా మారాలి అంటే ఎవ్రీడే ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికని మేము ఇస్తాము. ఖచ్చితంగా మా దగ్గర జాయిన్ చేసినటువంటి ప్రతి విద్యార్థిని ర్యాంకర్గా మార్చడానికి ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అహర్నిశలు కృషి చేస్తుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాదు. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ని డాక్టర్గా మేము మారుస్తాము. మా కరికులంను కనుక ఖచ్చితంగా పాటించినట్లయితే, మేము చెప్పినటువంటి విధంగా స్టూడెంట్ పేరెంట్ కనుక ఖచ్చితంగా మాతో రిలేషన్ మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ స్టూడెంట్ని ర్యాంకర్గా మారుస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. రైట్. అలాగే స్కూల్ టైమింగ్స్ కానివ్వండి, మీ ఫంక్షనాలిటీ అవన్నీ ఎలా ఉంటాయి? ఓకే, యాక్చువల్గా మనకి స్కూల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 8:30కి డే స్కాలర్స్కి మార్నింగ్ 8:30కి స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5:30కి మనం స్కూల్ క్లోజ్ చేయడం జరుగుతుంది. దీనికి రెగ్యులర్ సిలబస్తో పాటుగా మనం ఈ కాంపిటేటివ్ యొక్క సిలబస్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా హాస్టలర్స్ కనుక తీసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ 5:30కి పిల్లలు లెగుస్తారు, ఫ్రెష్ అవుతారు. 6 o'clock నుంచి ఒక 1 hour స్టడీ అవర్ ఉంటుంది, యోగా ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. ఈ రకంగా పిల్లల యొక్క కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా మనం మెడికల్ విద్య చూపిస్తూ, అదేవిధంగా 8:30కి స్కూల్కి వచ్చిన తర్వాత 8:30 నుంచి 5:30కి స్కూల్లో రెగ్యులర్ కరికులం అయిపోయిన తర్వాత 5:30 నుంచి మళ్ళీ హాస్టల్ స్టూడెంట్స్కి 6:30 బ్రేక్ ఇచ్చి 6:30 నుంచి మళ్ళీ స్టడీ అవర్ కండక్ట్ చేస్తాము. ఈ రకంగా పిల్లవాడిని ఎల్లప్పుడూ మా యొక్క బిడ్డలల్లే, సొంత బిడ్డల వల్లే మేము చూసుకోవాలనే కాన్సెప్ట్తో తక్కువ మందితో, అంటే కేవలం 25 మంది 8th క్లాస్, 25 మంది 9th క్లాస్, 25 మంది 10th క్లాస్, 25 మంది జూనియర్ ఇంటర్, ఈ రకమైనటువంటి స్టూడెంట్స్ని తీసుకుని ప్రతి విద్యార్థిని ర్యాంకర్గా మార్చాలని కృతనిశ్చయంతోనే టోటల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. ఖచ్చితంగా ప్రతి విద్యార్థిని ర్యాంకర్గా మారుస్తాం. రైట్. కాల్ ఉన్నారండి, ప్రవీణ్ వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రవీణ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి ప్రవీణ్ గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మనకు 8th, 9th, 10th అదే ఎయిమ్స్ మెడికల్ దాని గురించి అంటున్నారు కదా సార్. అవునండి. అదే ఏం లేదు సార్, ఇప్పుడు మనకు అది ఎలా అచీవ్ చేయగలుగుతాం సార్? డైరెక్ట్ మనకు మెడికల్ సీట్ గ్యారంటీ అని ఎలా చెప్పగలుగుతాం సార్? ఓకే, యాక్చువల్గా ఇందాక నేను ఆన్సర్ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తున్నాను సార్. 8th క్లాస్లో ఎప్పుడైతే మీరు స్టూడెంట్ని జాయిన్ చేశాడో, జాయిన్ చేసిన తర్వాత 8th క్లాస్లోనే మేము టోటల్ టార్గెట్ని ఫిక్స్ చేస్తాం. ఒక స్టూడెంట్ని మీరు 8th క్లాస్లో జాయిన్ అయిన తర్వాత టార్గెట్ని ఫిక్స్ చేస్తాం. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మొత్తం టోటల్ స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో దీనిని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అనుగుణంగా తయారు చేస్తున్నాం మేము. అదేవిధంగా షెడ్యూల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తున్నాం.
ఎప్పుడైతే ఒక స్టూడెంట్ని మనం ఈ రకమైనటువంటి షెడ్యూల్లో ఈ రకమైనటువంటి కోచింగ్ ఇవ్వడం మొదలు పెడతామో ప్రతి విద్యార్థి ర్యాంకర్గా మారతాడు. ఎష్యూరెన్స్ మీన్స్ ఇక్కడ ఎష్యూరెన్స్ అంటే ఏంటంటే ఎవరైతే కష్టపడి చదువుకుంటారో, ఏదైతే మంచి ప్లాట్ఫామ్ దొరికి, చక్కటి గురువులు దొరికి, చక్కటి టీచర్స్ దొరికి 100% పిల్లవాడు ఖచ్చితంగా ర్యాంకర్గా మారతాడు. మేము అది ప్రాక్టికల్గా 20 years నుంచి మేము ఫాలోఅప్ చేసి ఎంతోమంది విద్యార్థుల్ని ర్యాంకర్స్గా మార్చినటువంటి అనుభవంతోనే మేము ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. రైట్, మీ దగ్గర టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది? ఏదర్ రిటర్న్ ట్రెడిషనల్ ఆర్ డిజిటల్? ఎస్, అంటే యాక్చువల్గా అమ్మ బయాలజీలో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ పిల్లవాడికి విజిబిలిటీ ఎక్కువగా ఉండేటువంటి క్వశ్చన్స్ని మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం డిజైన్ చేసాం. అంటే స్టూడెంట్కి ఒక ఫిజిక్స్లో ఒక సర్క్యూట్స్ గురించి కానివ్వండి, సంథింగ్ ఇంకా ఏదైనా సరే దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే త్రూ డిజిటల్ రూపంలో, అంటే ప్రతి స్టూడెంట్ చక్కగా అర్థమయ్యే రీతిలో, అంటే ఒక బయాలజీలో ఎక్కువ నెర్వస్ కానివ్వండి, అలా బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ గురించి పిల్లవాడు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకునే విధంగా మా దగ్గర ఆ కరికులంను ఆ రకంగా డిజైన్ చేశాము. ప్రతి విద్యార్థికి డిజిటల్ ద్వారా, అదేవిధంగా టీచింగ్ ద్వారా, అలాగే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా, అదేవిధంగా ప్రతి స్టూడెంట్ని ప్రాక్టీస్ ఓరియంటెడ్గా తయారు చేసి ప్రతి విద్యార్థిని ర్యాంకర్గా మార్చడమే మన యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, అంటే ఇప్పుడు లోకల్ స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అది? యాక్చువల్గా డే స్కాలర్స్ కూడా మనం ఈ యొక్క ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. ఖచ్చితంగా డే స్కాలర్స్ విద్యార్థులు కూడా మన దగ్గర జాయిన్ అవ్వచ్చు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. డాక్టర్ కావాలి అనేటువంటి ఉద్దేశం ఎవరికైతే ఉందో అలాంటి వారికి మాత్రమే ఈ స్కూల్. ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్ స్కూల్, ఇది రెగ్యులర్ స్కూల్ కాదు. మా దగ్గర ఓన్లీ బైపీసీ విద్యార్థులకు మెడికల్గా తయారవ్వాలి, మెడికల్గా నేను ర్యాంక్ కొట్టాలి, ఖచ్చితంగా నేను జీవితంలో డాక్టర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు మాత్రమే ఈ స్కూల్ తప్ప ఇది ఇంజనీరింగ్ చదివేటువంటి ఇంజనీరింగ్ గోల్ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, ఆర్ట్స్ గోల్ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఇది మా స్కూలు కాదు, కాలేజీ కాదు. దయచేసి పేరెంట్స్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెడికల్గా డాక్టర్ కావాలనేటువంటి మీ లక్ష్యం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. ఇంకా డీటెయిల్గా 100% ర్యాంకర్గా మారడం కోసం మా దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం ఖచ్చితంగా మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డాక్టర్గా ఎలా మారాలి అనేటువంటి చక్కటి కోచింగ్ ఇస్తారు, ఏ రకంగా చేయాలనేది ప్లానింగ్ ఇస్తారు. ఈ ప్లానింగ్తో ఖచ్చితంగా ప్రతి విద్యార్థి డాక్టర్గా మారచ్చు. రైట్, అంటే మీరు 8th క్లాస్ నుంచి ఫోకస్ అంతా ఇంకా దీని మీద పెడతారని? ఓకే, యాక్చువల్గా మనం 8th క్లాస్ నుంచే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్, 75% కాన్సన్ట్రేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 25% మాత్రమే థియరిటికల్ మీద ఉంటుంది. ఎందుకు థియరిటికల్ మీద ఉంటుందంటే థియరిటికల్ మీద కొంత బేసిక్స్ థియరిటికల్గా చెప్పాలి మనం. దాని మీద కాంపిటేటివ్ రంగంలో గనక మనం తయారు చేసినట్లయితే ఖచ్చితంగా పిల్లవాడు ర్యాంకర్గా మారతాడు. అంటే ఇప్పుడు చాలా స్కూల్స్లో చూసుకున్నట్లయితే నామమాత్రంగా, అదేవిధంగా నామమాత్రం అంటే జస్ట్ నీకు అవ్వాలనుందా, జస్ట్ ఫౌండేషన్ అని ఆ రకమైనటువంటి కోచింగ్తో జస్ట్ మెథడాలజీ, డిఫరెంట్ మెథడాలజీతో వెళ్తున్నారు. ఇది కంప్లీట్గా ఎక్స్క్లూజివ్లీ మెడికల్ యాస్పిరెంట్స్కి మాత్రమే ఈ స్కూలు. ఖచ్చితంగా డాక్టర్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ స్కూలు. ఆ రకంగా ప్రిపరేషన్ 8th క్లాస్ నుంచి ఉంటుంది. 9th క్లాస్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు 9th క్లాస్ నుంచి ఉంటుంది, 10th క్లాస్లో నుంచి జాయిన్ అయ్యే 10th క్లాస్లో ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క రెగ్యులర్ కరికులంలో స్టాండర్డ్స్ని పెంచుతూ కాంపిటేటివ్ రంగంలో కూడా తయారు చేయడమే ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, ఇఫ్ ఎనీ కేస్ ఎవరైనా స్టూడెంట్ కొంచెం డల్గా ఉండి మేబీ వాళ్ళు కనుక ఎంసెట్లో ర్యాంక్ కొట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ కోసం మళ్ళీ ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుందండి? యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఎంసెట్ 22వ తారీఖున ఎంసెట్ ఎగ్జామినేషన్ జరిగింది. చాలా మంది విద్యార్థులకి రేపు 9వ తారీఖున రిజల్ట్ రాబోతుంది. ఈ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో 100% ర్యాంక్ రానిటువంటి విద్యార్థులు ఏమీ ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎయిమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి కోసం లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ను కూడా డిజైన్ చేసింది. లాంగ్ టర్మ్లో కూడా కేవలం 25 మందే ఉంటారు క్లాస్కి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఎవరైతే రాలేదు, సీటు రాలేదు, నేను మెడికల్ డాక్టర్ని కాలేకపోయాను, ఎంబీబీఎస్ డాక్టర్ని కాలేకపోయినటువంటి విద్యార్థులు ఏ రకమైనటువంటి చింత వహించాల్సిన అవసరం లేదు. రానిటువంటి ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్, ఖచ్చితంగా రానిటువంటి విద్యార్థులు ఎవరు ఆధారపడద్దు, మా దగ్గరకు రండి. లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ద్వారా ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ డాక్టర్గా మేము మార్చి తీరుతాం. రైట్, ఒక కాల్ ఉన్నారండి. ఉపేందర్ డోర్నగల్ నుంచి కాల్ చేస్తున్నారు. ఉపేందర్ గారు, హలో చెప్పండి. సార్తో మాట్లాడతావు సార్? చెప్పండి ఉపేంద్ర గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ ఈ 5 సంవత్సరాల ప్రోగ్రామ్ బాగానే ఉంది కానీ ఫీజు ఎంత ఉంటుంది సార్? ఓకే, యాక్చువల్గా మనం ఫీ స్ట్రక్చర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ డౌట్. యాక్చువల్గా మనం ఫీ స్ట్రక్చర్ దగ్గరకు వచ్చేటప్పటికమ్మా మనం మీడియా పరంగా ఫీ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఎందుకంటే మనం అక్కడ రాగానే ఫస్ట్ మన దగ్గర అడ్మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర ఎగ్జామ్ రాయాలి. అంటే ఒక బాగా
అంటే చాలా వీక్గా ఉన్న విద్యార్థిని 40% 50% ఉన్న విద్యార్థిని మనం తీసుకుని వర్క్ చేయలేం. మినిమం 60% ఉండాలి మన దగ్గర. 60% ఉన్న తర్వాత మనం ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ టెస్ట్లో పెర్ఫార్మెన్స్ని బట్టే మనం ఫీజు డిజైన్ చేస్తాం. ఒకవేళ మన దగ్గర ఎవరైతే ఫీజు ఎక్కువగా ఉంది అనేటువంటి ఫీలింగ్ ఎవరైనా ఉన్న వాళ్ళకి కూడా ఎయిమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకని ఫీజు గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ లక్ష్యం డాక్టర్ కావాలి, మీరు ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా సాధారణ విద్యార్థికి మధ్యతరగతి కుటుంబీకులకు అందుబాటులో విధంగా ఉండే విధంగానే ఫీ స్ట్రక్చర్ డిజైన్ చేయబడింది. రైట్. ఎడ్యుకేషన్ కో ఎడ్యుకేషన్ బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ అండి? యాక్చువల్గా మనకి కో ఎడ్యుకేషన్ అమ్మా. మనం తీసుకునేది 25 మెంబర్స్నే క్లాస్కి మనం తీసుకునేది. మన ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి కంప్లీట్గా. 25 మందినే మనం తీసుకుంటాం కాబట్టి ఇది ఒక గ్రేట్ థింగ్ అండి. అంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది స్టూడెంట్స్ పెట్టేసి అందరికి ఒకేసారి క్లాసులు చెప్పడం అది జరుగుతుంది. బట్ 25 మెంబర్స్ అంటే ఈజీగా స్టూడెంట్స్ కి రీచ్ అవుతుంది. 100%. ఎందుకంటే ఎందుకు మనం అలా చేసామంటేనమ్మా, కంప్లీట్గా ఇప్పుడు ఒక పేరెంట్ మన దగ్గరకు వస్తారు. పేరెంట్ దగ్గరికి వచ్చారు, సార్ మా అమ్మాయి గోల్ ఖచ్చితంగా కొట్టాలి సార్, మీరు 100% దాన్ని ఎలా చేస్తారు సార్ అని మనల్ని అడుగుతారు. మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పిల్లవాడిని ఆ యొక్క తండ్రిని కూర్చోబెట్టిన తర్వాత మన దగ్గర 25 మందే ఉన్నారు కాబట్టి మీ యొక్క అబ్బాయి యొక్క పెర్ఫార్మెన్స్ ఎవ్రీ మంత్ మీరు మా దగ్గరకు రండి, పర్సనల్గా విజిట్ చేయండి ఇన్స్టిట్యూషన్కి, మా ప్రిన్సిపల్ మేడంతో ఇంటరాక్ట్ అవ్వండి, పెర్ఫార్మెన్స్ని బట్టి మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్తో ఇంటరాక్ట్ అవ్వండి. మీకు అందుబాటులో లేకనట్లయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు అప్రోచ్ కరెక్ట్ కాదనుకుంటే పర్సనల్గా నన్ను కలవండి. ఖచ్చితంగా 25 మందితో మేము మిరాకిల్స్ చేస్తాం. 100% మెడికల్ ర్యాంకర్గా మారుస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారు. ఇది వాళ్ళ దిక్సూచి కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.